బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టే ప్రక్రియ ప్రారంభించారు. తొలుత ఆమె ప్రసంగిస్తూ అమృత కాలంలో ఇది తొలి బడ్జెట్ అని అభివర్ణించారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ అని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభివృద్ధి లక్ష్యంగా బడ్జెట్ రూపకల్పన చేశామని వివరించారు. సామాన్యుల సాధికారతకు ఈ బడ్జెట్ దోహదపడుతుందని అన్నారు. గడిచిన 9 ఏళ్లలో భారత్ ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించిందని తెలిపారు. తలసరి ఆదాయం రెట్టింపైందని వివరించారు.
పార్లమెంట్లో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టే ప్రక్రియ ప్రారంభించారు. తొలుత ఆమె ప్రసంగిస్తూ అమృత కాలంలో ఇది తొలి బడ్జెట్ అని అభివర్ణించారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ అని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభివృద్ధి లక్ష్యంగా బడ్జెట్ రూపకల్పన చేశామని వివరించారు. సామాన్యుల సాధికారతకు ఈ బడ్జెట్ దోహదపడుతుందని అన్నారు. గడిచిన 9 ఏళ్లలో భారత్ ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించిందని తెలిపారు. తలసరి ఆదాయం రెట్టింపైందని వివరించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి. థ్యాంక్ యూ తరంగిణి. కేంద్ర బడ్జెట్ ను నిర్మలా సీతారామన్ ఈరోజు పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. అయితే దీంట్లో కేటాయింపులను చూస్తుంటే దాదాపుగా అన్ని రంగాలకు అన్ని వర్గాలకు సమప్రాధాన్యత ఇచ్చినట్టుగా స్పష్టమవుతా ఉంది. ముఖ్యంగా రైల్వే సంబంధించినటువంటి దీంట్లో 2,41,000 కోట్లను దాంట్లో ప్రతిపాదించారు. మొత్తంగా అంటే బడ్జెట్ మొత్తం విలువ 45 లక్షల కోట్లు అయితే దాంట్లో 2 లక్షల కోట్లు దీంట్లో దాదాపు 2.5 లక్షల కోట్లను దీంట్లో ప్రవేశపెట్టారు. అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించి కానీ వ్యవసాయాన్ని కూడా రైతులకు ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్నటువంటి మోడీ ప్రభుత్వ సంకల్పాన్ని సాకారం చేసే విధంగా ఈ బడ్జెట్ లో కేటాయింపులు చేశారు. ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయానికి పెద్దపీట వేశారు. దీంట్లో 1 కోటి మంది రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్టుగా స్పష్టమవుతా ఉంది. దానికి సంబంధించిన కేటాయింపులు కూడా ఈ బడ్జెట్ లో ఉన్నాయి. అదేవిధంగా సామాన్యులు ఉపయోగించే సెల్ ఫోన్లు కానీ మిగతా కెమెరాలు వీటికి సంబంధించిన విషయంలో కొంత దిగుమతి సుంకాన్ని తగ్గించారు. వాటి మీద పన్నులను కూడా తగ్గించారు. ఇదే సమయంలో సంపన్నులకు సంబంధించిన బంగారం, వెండి వీటికి సంబంధించినటువంటి వాటి మీద సుంకాలను పెంచారు. దీంతో కెమెరాలు కానీ ఎలక్ట్రానిక్ వస్తువులు, టీవీలు, కెమెరాలు, సెల్ ఫోన్లు ఇవన్నీ కూడా కొంత తగ్గే అవకాశం ఉన్నాయి. అదే సమయంలో బంగారం, వెండి ధరల మీద కస్టమ్స్ డ్యూటీ పెంచడం ద్వారా కొంత పెరిగే అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటంటే అందరికీ అంటే ప్రతి ఒక్కరికి కొంత ఉపశమనం కలిగించే విషయం ఏంటంటే ఆదాయ పన్ను శాఖ పరిమితిని పెంచడం. ఇప్పటి వరకు ఉన్నటువంటి వ్యక్తిగత ఆదాయాన్ని ఏటా 5 కోట్లకు 5 లక్షలకు ఉండగా దీనికి సంబంధించి 7 లక్షలకు పెంచడం జరిగింది. దీంతో వేతన జీవులు కానీ సామాన్య మధ్యతరగతి ప్రజలకు కొంత ఊట లాభించే అవకాశం ఉంది. ఇదే సమయంలో పన్ను చెల్లింపులు అంటే అంతకన్నా 7 లక్షల కన్నా ఎక్కువగా ఉన్నటువంటి 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు, 25 లక్షల ఈ స్లాబ్లను విధించి దాని పన్ను చెల్లింపులను కూడా కొంత సరళీకరణ చేశారు. పన్ను చెల్లింపులు వీటికి సంబంధించి కూడా కొంత వెసులుబాటును కల్పించే విధంగా ఈ బడ్జెట్ లో కొంత నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా రోడ్లకు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు మౌలిక వసతుల కల్పన కోసము పెద్దపీట వేశారు. ఇప్పటికే కరోనా నేపథ్యంలో గడిచిన 1.5 ఏళ్ల కాలంగా పేద ప్రజలకు ఉచితంగా కేంద్ర ప్రభుత్వము బియ్యాన్ని అందిస్తుంది. అంటే మన తెలంగాణలో అయితే బియ్యము, మిగతా నార్త్ స్టేట్ లో అయితే గోధుమలు వీటికి సంబంధించారు. దీనికి మరింత పొడిగింపుగా అని భావించవచ్చు. కేవలం పౌర సరఫరా శాఖకి 2.6 లక్షల కోట్లను ఈ బడ్జెట్ లో ప్రతిపాదించారు. అంటే మరి రానున్న కాలంలో పేద ప్రజలను అంటే ఆకలితో అలమటించకుండా పేద ప్రజలు ఉండాలన్న సంకల్పంతో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం దానికి సంబంధించిన కేటాయింపులు కూడా భారీగా పెంచారని చెప్పొచ్చు. ఇప్పటికీ అంటే కొంతకాలంగా ఉన్నటువంటి అదానీ ఈ సంస్థల కొంత నష్టాల్లో ఉన్నాయి, స్టాక్ మార్కెట్ డమాల్మంటున్నాయి అని వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆ షేర్ మార్కెట్ కూడా కొంచెం బూస్టప్ ఇచ్చే విధంగా ఉంది. అయితే మరోసారి చెప్పుకోవాలంటే ఈ టైర్లు వీటికి సంబంధించి కూడా కొంచెం ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. మిగతా విషయాల్లో మాత్రం అంటే మొత్తంగా చూస్తే సామాన్య ప్రజల మీద పన్ను భారం అనేది ఎక్కువగా లేకుండా ఈ బడ్జెట్ ను కొంత ఆచితూచి రూపొందించగా స్పష్టమవుతా ఉన్నది. నిర్మలా సీతారామన్ బడ్జెట్ మీద అంటే ప్రతిపక్షాలు యథావిధిగా వాళ్ళకు ఉన్నటువంటి నిర్ణయాల ప్రకారం వాళ్ళు కొంత విమర్శించినప్పటికీ సామాన్య ప్రజలకు ఎటువంటి భారం పడదు, సామాన్య ప్రజలను వాళ్ళను ఏ విధంగా ఇబ్బంది కలిగించే విధంగా అయితే ఈ బడ్జెట్ లేదని మనం చెప్పక తప్పదు తరంగిణి. థాంక్యూ కృష్ణమూర్తి.